హలో వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఆర్ ఇన్ఫోటెక్. సో ఈ వీడియోలో డిజైన్ మోడలర్లో స్వీప్ టూల్ యూస్ చేసి ఎలా మనం సర్ఫేసెస్ డెవలప్ చేయొచ్చు, ఎలా మనం సాలిడ్స్ డెవలప్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఇది యాన్సిస్ వర్క్ బెంచ్ ఇంటర్ఫేస్. ఇందులో జామెట్రీ మీద రైట్ క్లిక్ చేస్తున్నాను. న్యూ డిజైన్ మోడలర్ జామెట్రీ, మనకి న్యూ డిజైన్ మోడలర్ జామెట్రీ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనకి న్యూ డిజైన్ మోడలర్ జామెట్రీ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. సో దీనిలోకి ఈ ఇంటర్ఫేస్లోకి మనం ఎప్పుడు ఎంటర్ అయినా సరే ఫస్ట్ మనం యూనిట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో యూనిట్స్ నేను ఇందులో మీటర్స్లో ఉంచుతున్నాను. సో మనం స్వీప్ చేయాలంటే ఒక ఓపెన్ కర్వ్నైనా ఒక క్లోజ్డ్ కర్వ్నైనా డెవలప్ చేసి దాన్ని పర్టికులర్ పాత్లో మనం స్వీప్ చేస్తే మనకి సాలిడ్ బాడీ కానీ సర్ఫేస్ బాడీ కానీ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం సాలిడ్ బాడీని ఎలా డెవలప్ చేయాలని చూద్దాం బై యూజింగ్ దిస్ స్వీప్ కమాండ్. సో ఫస్ట్ నేను XY ప్లేన్లో సాలిడ్ బాడీ అంటున్నాను కాబట్టి నాకు క్లోజ్డ్ కర్వ్ అనేది నేను డెవలప్ చేయాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ పాలిగన్. సో ది నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆర్ 5. లెట్స్ సే 5. Okay, so this will be the origin. Okay, so here I am taking the pentagon. Okay, so now the dimension, let's say it is 10 meters. Enter, then click on generate. Okay, so first నేను క్లోజ్డ్ కర్వ్ అయితే డెవలప్ చేశాను. నెక్స్ట్ వన్ పాత్. సో మనం XY ప్లేన్లో స్కెచ్ డ్రా చేస్తున్నాం కాబట్టి సో దీనికి పర్పెండిక్యులర్ ఉన్న ప్లేన్స్లో పాత్ని డ్రా చేయాలి. సో హియర్ ఐఎమ్ టేకింగ్ ది YZ ప్లేన్. సో ZX అయినా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ XY డైరెక్షన్లో మనం స్కెచ్ డ్రా చేసాం కాబట్టి సో ఎదురు ZX ప్లేన్లో అయినా YZ ప్లేన్లో అయినా మనం పాత్ని డ్రా చేయాలి. ఓకే, సో హియర్ ఐఎమ్ టేకింగ్ ది YZ ప్లేన్, స్కెచింగ్. ఇక్కడ ఒక స్ప్లైన్ కర్వ్ డ్రా చేస్తున్నాను. స్ప్లైన్ కర్వ్. సో ఫ్రమ్ ద ఆరిజిన్ to, okay, then open it. Okay, so this is the spline. Okay, so now I am coming to the sweep command. So profile will be the sketch 1, so that will be the polygon. Okay, apply. The path will be the path in YZ plane, that is sketch 2, apply. Then click on generate. Okay, so this is one solid body. Okay, now this is one solid body. So here we are sweeping this pentagon in this path direction. Okay, so this is one solid body. సో మనం ఇలా క్లోజ్డ్ కర్వ్ తీసుకుంటే సో మనకి ఇలా సాలిడ్ బాడీ క్రియేట్ అవుతుంది. అదే ఓపెన్ ప్రొఫైల్ తీసుకున్నాం అనుకోండి సో మనకి సర్ఫేస్ బాడీ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇందులోనే స్వీప్లోని ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఏమున్నాయనేది చూద్దాం. సో ఇందులో ట్విస్ట్ స్పెసిఫికేషన్. సో ట్విస్ట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో మనం చూస్తున్నాం ఈ సర్ఫేస్ అంతా మనకి ఇలా ప్యారలల్గానే ఉంది. సో ట్విస్ట్ ఏం అవ్వలేదు. ఓకే, సో ట్విస్ట్ అంటే రొటేట్ ఏం అవ్వలేదు. సో ఒకవేళ మనం ఇక్కడ ట్విస్ట్ అని ఇస్తే మనకి ఇందులో 2 క్లాసిఫికేషన్ ఉంది. ఒకటి పిచ్ బేస్ చేసుకొని ట్విస్ట్ చేయొచ్చు, ఇంకోటి టోన్ బేస్ చేసుకొని ట్విస్ట్ చేయొచ్చు. సో టోన్ మీన్స్ మనకి ఎన్ని టర్న్స్ అవ్వాలి స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేంత వరకు, సో ఎన్నిసార్లు టర్న్ అవ్వాలనేది ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద టూ టర్న్స్. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్, క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇందులో చూడండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరువు తీసుకుంటే ఈ కరువు మనకి టూ టైమ్స్ టర్న్ అయింది చూడండి. ఓకే, సో ఇట్లా మనకి ఏ కరువు తీసుకున్నా మనకి 2 టైమ్స్ టర్న్ అవుతుంది. ఓకే, similarly I am taking 3, so like that we can change. సో ఇది చూడండి. సో 3 టైమ్స్ టర్న్ అయింది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఉండే రెడ్ కలర్లో హైలైట్ అయింది. సో 3 టర్న్స్ కనిపిస్తుంది. ఇందులో సెకండ్ ఆప్షన్ పిచ్. సో పిచ్ బేస్ చేసుకొని కూడా మనం రొటేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉంది. సో ఐఎమ్ టేకింగ్ 34 ఉంది, ఐఎమ్ టేకింగ్ 30. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇది పిచ్ బేస్డ్ ట్విస్టింగ్. ఓకే, సో ఒకవేళ నేను ట్విస్ట్ స్పెసిఫికేషన్ నో ట్విస్ట్ అని ఇస్తున్నాను, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. సో మళ్ళీ మనకి నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇది ట్విస్ట్ గురించి. అలాగే థిన్ సర్ఫేస్. సో ఐఎమ్ క్లికింగ్ హియర్ ఎస్. ఓకే, లైక్ మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఇన్వర్డ్ థిక్నెస్ అవుట్వర్డ్ థిక్నెస్ ఉంటుంది. సో మన ఇష్టం, మనం ఎంతైనా ఇవ్వచ్చు. దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్వర్డ్ థిక్నెస్ 1 మీటర్ ఇన్వర్డ్ థిక్నెస్. ఓకే, 1 మీటర్ ఇన్వర్డ్ థిక్నెస్.
So like that, this is 2 meter inward thickness. Okay, so inward thickness. Okay, మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసుంటారు ఇన్వర్డ్ థిక్నెస్ అవుట్వర్డ్ థిక్నెస్. ఓకే, సో నేను థిన్ సర్ఫేస్ నో అని ఇస్తున్నాను, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ స్కేలింగ్. సో స్కేల్ ఇక్కడ 1 ఉంది. సో హియర్ ఐఎమ్ టేకింగ్ యాజ్ ఎ 2, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో 2 ఇస్తే మనకి ఇది ఎలా అవుతుందంటే ఇలా ట్యాపర్గా అవుతుంది. ఓకే, సో మనం ఎక్కడైతే స్కెచ్ డ్రా చేసామో అక్కడ స్కేల్ 1, అదర్ ఎండ్కి వచ్చినప్పటికి స్కేల్ 2 తీసుకుంటుంది. అంటే ఫస్ట్ దగ్గర ఏదైతే స్కేల్ 1 ఉండిందో దానికి 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇన్ సైడ్, లైక్ మనకి ఇలా ట్యాపర్గా వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి మనకి స్కేలింగ్. ఓకే, సో లైక్ అలా ఇంక్రీజ్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఇది సాలిడ్ బాడీ. ఓకే, సో సాలిడ్ బాడీస్ చేయాలంటే ఇక్కడ మనం క్లోజ్డ్ ప్రొఫైల్ తీసుకోవాలి. సో పెంటాగన్ అనేది క్లోజ్డ్ ప్రొఫైల్ తీసుకొని దాన్ని అలాంగ్ ది పాత్ కార్ మనం స్వీప్ చేస్తే మనకి ఇలా సాలిడ్ బాడీస్ వస్తాయి. సో అలా కాకుండా సర్ఫేస్ని కానీ క్రియేట్ చేయాలనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే నేను సర్ఫేస్ని క్రియేట్ చేయాలనుకోండి, సో ఈ క్లోజ్డ్ని రిమూవ్ చేసేస్తాను. సో ఫస్ట్ మనం స్వీప్ని డిలీట్ చేసేయాలి. స్వీప్ని డిలీట్ చేస్తున్నాను. ఓకే, సో స్కెచ్ నాకు పెంటాగన్ ఉంది కదా, సో దాన్ని రిమూవ్ చేస్తున్నాను. దాన్ని డిలీట్ చేసేసి ఆ ప్లేస్లో నేను ఏమి ఇస్తానంటే ఓపెన్ ప్రొఫైల్ స్కెచ్ ట్రై చేస్తాను. ఇది క్లోజ్డ్ ప్రొఫైల్ కదా, ఓపెన్ ప్రొఫైల్ స్కెచ్ ట్రై చేస్తాను. సో ఇందులో ఓపెన్ ప్రొఫైల్ స్కెచ్ లైన్ ఉంది. సో లైన్ తీసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ here I am taking the one line. ఓకే, సో దెన్ స్వీప్. సో ప్రొఫైల్ వచ్చేటప్పటికి XY ప్లేన్లో ఉన్న లైన్ ప్రొఫైల్ వచ్చేటప్పటికి, పాత్ వచ్చేటప్పటికి YZ ప్లేన్లో ఉన్న స్కెచ్. క్లిక్ ఆన్ అప్లై, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. సో మనకి 3D ఐసోమెట్రిక్ వ్యూ చూస్తే మనకి క్రియేట్ అయిన సర్ఫేస్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద లైన్. XY ప్లేన్లో మనం తీసుకున్న లైన్ ఇది. ఓకే, అలాగే YZ ప్లేన్లో మనం తీసుకున్న స్ప్లైన్ కర్వ్ ఇది. ఓకే, సో దీని ప్రకారం మనం స్వీప్ చేస్తే మనకి ఇలా వస్తుంది, సర్ఫేస్ వస్తుంది. ఓకే, సో లైన్ అనేది ఓపెన్ ప్రొఫైల్ కాబట్టి మనకి ఇలా సర్ఫేస్ అనేది డెవలప్ అయింది. ఓకే, సో సేమ్ ఇందాకట్లాగానే ప్రీవియస్గా మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, ట్విస్ట్ కానీ, థిన్ సర్ఫేస్ కానీ, లేకపోతే స్కేలింగ్ కానీ, సో ఇవన్నీ కూడా సర్ఫేస్లో కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ట్విస్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ టర్న్స్ తీసుకున్నాను అనుకోండి, సో లైక్ 2 టర్న్, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇది కూడా మనకి టర్నింగ్లో వస్తుంది. సో 2 టర్న్స్లో వస్తుంది ఇది కూడా. ఓకే, రైట్. అలాగే పిచ్ కూడా మనం పిచ్లో కూడా మనం ట్విస్ట్ చేయొచ్చు. పిచ్ లెట్స్ సే 40 అండ్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, సో ఇది పిచ్లో కూడా మనం ఇలా టర్న్ చేయొచ్చు. ఓకే, సో ఇది ట్విస్టింగ్ ఆపరేషన్. సో నో ట్విస్ట్, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. థిన్ సర్ఫేస్ కూడా యాడ్ చేయొచ్చు. సో లెట్స్ సే ఇది థిన్ సర్ఫేస్ మీన్స్ 1 mm, థిక్నెస్ ఈజ్ 1 mm. సో లెట్స్ సే ఇన్వర్డ్ థిక్నెస్ ఈజ్ లెట్స్ సే 4 mm, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. ఓకే, చూడండి ఇక్కడ థిన్ సర్ఫేస్ 4 mm యాడ్ అయింది. ఓకే, సో 4 mm యాడ్ అయింది. సో ఇట్లా ఇన్వర్డ్ థిక్నెస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ అవుట్వర్డ్ థిక్నెస్ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. సిమిలర్లీ ది స్కేలింగ్ ఇనిషియల్లీ 1 ఉంది. సో హియర్ ఐఎమ్ టేకింగ్ 3, దెన్ క్లిక్ ఆన్ జనరేట్. చూడండి ఇందులో ట్యాపర్ చూడండి, ఇక్కడ స్కేలింగ్ లైన్ నేను 1 తీసుకున్నాను కదా, ఈ సైడ్ ఎడ్జ్లో దానికి 3 టైమ్స్ వస్తుంది స్కేలింగ్లో. సో ఇట్లా ఈ ఆపరేషన్స్ తోటి మనకి డిఫరెంట్ షేప్స్ ఉన్న సర్ఫేసెస్, సో డిఫరెంట్ షేప్స్ ఉన్న సాలిడ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in the next video. Thank you.